పిల్లరా మీకందరికీ ప్రేమ వందనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు నేనే చదువుతాను, మీరు వినండి. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకును యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయం పొందినని నాతో చెప్పాను. దేవుడి వాక్యము మన కొరకు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. కరుణగల దేవ, పరిశుద్ధుల స్తోత్రాలు, చేసిన మేలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. గ్రీన్ సిటీ సంఘాన్ని బట్టి స్తోత్రములు. జూమ్లో కలిసి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. మందిరం 2nd ఫ్లోర్ కూడా స్లాబ్ వేసినారని ఎంచి నేను స్తుతిస్తున్నాం. మిగిలిన పని కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం చదువుకున్నాం నాయన, వివరించడం నాకు ఎంత మాత్రం శక్తి లేదు నాయన. మీ శిలువ సాటును మరుగుపరచండి. బలహీనుడను మీ నామమునకు మహిమ కలిగించుకోండి. మాతో మాట్లాడి మీ దివ్యమైన సంగతులను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. పరలోకమునకు ఎక్కి వెళ్ళినటువంటి యోహాను ఆత్మవశుడై అక్కడ జరుగుతున్న సంగతులను చూశాడు. సింహాసనమందు తండ్రి అయిన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. 24 పెద్దలు సింహాసనముల మీద కూర్చున్నారు. వారు సంఘ ప్రతినిధులు అని మనం ధ్యానం చేశాం. తర్వాత 4 జీవులు కెరూబులని, 4 ముఖములు గలవై అవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భూమి మీద కార్యమునకు సాదృశ్యమని మనం ధ్యానం చేశాం. అటు తర్వాత ఈ 4 జీవులు కీర్తనలు పాడుచూ దేవుని మహిమపరుస్తూ ఉండగా 24 పెద్దలు తమ కిరీటమును నేల మీద వేసి, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టియే సృష్టింపబడిను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడని చెప్పుచు తమ కిరీటములను పడవేసిరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు తండ్రి అయిన దేవుని ఆరాధిస్తున్నటువంటి 4 జీవులు, 24 పెద్దలను, ఆ పరలోక దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది పరలోక దృశ్యం. ఇది సంఘము భూమి మీద లేదు, పరలోకంలో ఉన్నది. ఇప్పుడు సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. దాన్ని విప్పుటకు ఎవడూ లేడు అని మనం ఇప్పుడు దాకా ధ్యానం చేశాం. దాని గురించి డీటెయిల్గా ధ్యానం చేద్దాం. దీనికి పోవు ముందుగా దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చదువుకోవాలి. అయ్యా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఎందుకంటే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలుకు గబ్రియేలు దూత, దేవుని ద్వారా పంపబడిన గబ్రియేలు దూత పలికినటువంటి మాటలకు ప్రకటన గ్రంథానికి లింక్ ఉంది. ఆ లింక్ తెలుసుకొని మనం అక్కడికి వెళ్దాం. 9వ అధ్యాయము 24 నుండి 27 వరకు నేనే చదువుతాను, మీరు వినండి. తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంత పర్యంత ముందునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. గుర్తుంచుకోండి, గబ్రియేలు దూత దానియేలుతో పలుకుతూ ఉన్నాడు. దానియేలు బబులోను చెరలో ఉన్నాడు. ప్రధానమంత్రిగా మంచి పదవిని నడిపిస్తూ ఉన్నాడు. దేవుడు హెచ్చించాడు. అయితే తన ప్రజలను గురించి చింత, బాధ, వేదన అనేది దానియేలుకుంది. కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మాకు విమోచన ఎప్పుడు, మాకు రక్షణ ఎప్పుడు అని.
ఈ బానిసత్వ జీవితం నుండి మేము ఎప్పుడు తప్పించబడతాము, ఈ చెర నుండి ఎలా తప్పించబడతామని తన పితరుల పాపములు, తండ్రుల పాపములను ఒప్పుకొనుచు దానియేలు చేస్తున్నటువంటి ప్రార్థనకు జవాబుగా దేవుడు గబ్రియేలు దూతను పంపినాడు. 20 వచనం నుంచి 23 వరకు ఆ మాట ఉంది. గబ్రియేలు దూత దానియేలును బలపరిచి నీకు గ్రహింప శక్తి నీచుటకు నేను వచ్చి తిని, నీకు గ్రహించే శక్తిని నేను ఇస్తున్నాను, నేను చెప్పే మాటలను ఆలకించి నువ్వు జవాబు దాన్ని ఆ దర్శనాన్ని పొందు అని చెప్తున్నాడు. ఏమిటంటే తిరుగుబాటు మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును, దోష నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంత పర్యంతమును నటి నీతిని బయలుపరచుటకును, దర్శనములను ముద్రించుటకు అయ్యా అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, దేవుని యొక్క స్థలము, అతి పరిశుద్ధ స్థలము యెరూషలేమును పట్టబడింది, నేలమట్టము చేయబడినటువంటి పట్టణము, పరిశుద్ధ పట్టణం, అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును. ఇక్కడ దర్శనములో యెరూషలేముకును మరియు ఇశ్రాయేలు జనాంగమునకును 70 వారములు విధించుచున్నాను అని తెలుపుతున్నాడు. 70 వారముల కాల పరిమాణము విధించుచున్నాడు. అయ్యా ఇప్పుడు రండి 25వ వచనం. యెరూషలేమును మరలా కట్టించునని ఆజ్ఞ బయలుదేరు సమయమును మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు జరగగా తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులు కందకములు మరలా కట్టుదురు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అండర్లైన్ చేసుకోండి, అభిషక్తుడు నిర్మూలము చేయబడును. అభిషక్తుడు యేసు ప్రభు యొక్క మరణం, నిర్మూలమనగా యేసు ప్రభు యొక్క మరణము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ పట్టణమును నశింపజేయుదురు. యెరూషలేము పతనము మళ్ళా దాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలియు నైవేద్యమును నివారణ చేయును. హేయమైనది నిలుచు వరకు పాడు చేయువాడు వచ్చును, పాడైన దానిని రావాలని నిర్ణయించిన నాశనం ముగించు వరకు ఇలాగూ జరుగును. అయ్యా ఇప్పుడు దీని గురించి మనం ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేస్తేనే 5వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు మనకు అవగాహన వస్తుంది, లేకపోతే రాదు. ఈ భాగాన్ని వివరిస్తాను, వినండి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే 70 వారములు అని చూస్తున్నాం, అవునా? 70 వారములు. ఒక వారము అనగా చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం, వారానికి 7 రోజులు, ఒక రోజు 1 సంవత్సరముతో సమానం. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయము 27వ వచనం. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము, నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన అందుకై ఆమె కూడా నీకు ఇచ్చదనని చెప్పగా, యాకోబు అలాగు చేసి ఆమె వారమును సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తెను రాహేలును అతని భార్యగా ఇచ్చెను. వారము అనగా 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి అయ్యా, వారం అనగా 7 సంవత్సరాలు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథం ఇక నుంచి కొద్దిగా క్లిష్టంగా ఉంటాయి. వినేవాళ్ళు ఓపికగా వినండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. కొద్దిగా క్రిటికల్ స్టడీలోకి వెళ్ళిపోతాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములు గడిచిన తర్వాత కుడి పక్కన పండుకొని ఉండి 40 దినములు యూదా వారి దోషమును బహింపవలెను. సంవత్సరము 1కి 1 దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. 1 సంవత్సరం 1 దినముతో సమానం, వారము 7 ఏళ్లతో సమానం. అది మాత్రం గుర్తుంచుకోండి. 70 వారములు బాబు, 70 వారములు. నువ్వు డైరీలో రాసుకో. 70 నేను అడిగిన రాసుకొని నువ్వు నాకు జవాబు చెప్పాలా. దీనికి బోర్డు కూడా కావాలా, మనకు కుదరట్లే. నువ్వు రాసుకో, నేను అడుగుతుంటా, నువ్వు జవాబు చెప్పు.
70 ఇంటూ 7, 70 వారములు ఇంటూ 7, 490 సంవత్సరాలు. 490 సంవత్సరాలు. అయ్యా ఇక్కడ ఏమన్నాడు అయ్యా? 25వ వచనం, దానియేలు గ్రంథం 9:25 పట్టుకో, ఆడికి ఇడికి తిరుగుతూ ఉంటాం. యెరూషలేము మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని, అది స్టార్టింగ్ పాయింట్. నెహెమ్యా గ్రంథంలో చూడు, ఆజ్ఞ, తాకీదు, ఇది ఇక్కడే పట్టుకో, మళ్ళీ వస్తాం ఇక్కడికి. దానియేలు గ్రంథం కొద్దిగా క్రిటికల్గా ఆలోచన చేయండి ప్రియులారా. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, నెహెమ్యా 2:6, 2:6. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణములు ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగాను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు అనుకూలమైతే యూదా దేశమున నేను చేరు పర్యంతం నన్ను దాటించున్నట్లు నది అవతలనున్న అధికారులకు తాకీదులను, సున్నా జుట్టుకో, తాకీదు, ఆర్డర్ ఇవ్వాలా. ఆర్డర్. యెరూషలేము మందిర నిర్మాణము, మందిరం అయితేనేమి, ప్రాకారంలో అయితేనేమి, దానికి తాకీదు కావాలా. పట్టణం ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపుపోవు ఇంటికిని దూలములు మ్రాణులు ఇచ్చుటకు రాజుగారి అడవులను కాయు ఆసాపుకును ఒక తాకీదు ఇయుడని అడిగి తిని, అలాగు నాతో కూడా ఉండి నాకు కొరకు చూపుతున్న నా దేవుని బలము కొలది రాజు నా మనవి ఆలకించను. తరువాత నేను నది అవతలనున్న అధికారుల యుద్ధకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. ఇది మొదలు. అయ్యా, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనములో 70 వారములకు మొదలు ఇది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 6 నుండి 9 వరకు ఆజ్ఞ మొదలైంది. కట్టుకోవచ్చు, కాగితము రాసి రాజు ఆజ్ఞ స్టాంప్ వేసి ఆజ్ఞ ఇచ్చి పంపించాడు. అది 70 వారములకు మొదలు. అర్థమైందా బాబు? 70 వారములకు మొదలు ఇది జరిగింది. అయ్యా, ఇది నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 6 నుండి 9 వరకు జరిగింది. క్రీస్తు పూర్వము 445 సంవత్సరం. రాసి పెట్టుకోను, లెక్కలు అడుగుతా నేను. 445లో జరిగింది ఇది. క్రీస్తు పూర్వము 445. మందిర మరమ్మతులు ఇవన్నీ కూడా 1 వారమే పడుతుంది. అయ్యా, ఇక్కడికి రా. దానియేలు 9:25, 9 పట్టుకో. ఇది పూర్తిగా అయిపోయేంత వరకు ఈ 9వ అధ్యాయం ధ్యానం చేస్తుంటాం. యెరూషలేము మరలా కట్టించవలసిన ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు జరగగా తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధుల్లో కందకములు మరలా కట్టుదురు. బాబు, ఈ మొదటి 7 వారాలు ఇది మందిర నిర్మాణం పూర్తి అయ్యే సమయం. యెరూషలేము పరిశుద్ధ పట్టణము మరలా కట్టబడి దాన్ని పునాదులు అన్నీ మళ్ళీ సెట్ చేశారు. సెట్టింగ్ వర్క్. దానికి 7 వారాలు. రాసుకో. ఇప్పుడు 7 వారాలు అంటే 7 × 7 49 సంవత్సరాలు పట్టింది. అర్థమైందా? అటు తరువాత ఈ 7 వారాల తర్వాత 62 వారములు, 26వ వచనం చూడు. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ తెలియకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును. 62 వారాల ఇది ఈ 7 వారాల తర్వాత మరలా 62 వారాలు గడిచి ఆ 62 వారాల చివరి రోజున అభిషక్తుడు నిర్మూలమవుతాడు. అంటే క్రీస్తు చనిపోయే దినం వరకు లెక్క. క్రీస్తు గుర్తుంచుకో, క్రీస్తు శకం 31వ సంవత్సరం చనిపోయాడు. క్రీస్తు శకము 31వ సంవత్సరం. ఇప్పుడు రా లెక్కలేసుకుందాం బాబు. ఇప్పుడు లెక్కలేసుకో. మందిర నిర్మాణము పనులు మరమ్మతులు 7 × 7 49 సంవత్సరాలు. రాయి, బైబిల్ రాయి, డైరీలో రాయి.
7 ఇంటూ 7 49 సంవత్సరాలు. దాని కింద అది మొదలుకొని క్రీస్తు మరణం వరకు, క్రీస్తు రాకడ మరణం వరకు 62 వారాలు. అర్థమైందా? 62 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 434 సంవత్సరాలు. ఏం బాబు, దొరికిందా లెక్క? 434 49 ప్లస్ 434 వెరసి 483 సంవత్సరాలు. 483 సంవత్సరాలు కానీ అంతేనా? మందిర నిర్మాణము, మందిర మరమ్మతులు 7 వారాలు. 7 ఇంటూ 7 49 సంవత్సరాలు. అది ముగించుకొని క్రీస్తు మరణం వరకు 62 వారాలు. 62 ఇంటూ 7 434 సంవత్సరాలు. 62 ఇంటూ 7 కదయ్యా, వారానికి 7 సంవత్సరాలు కదా. 62 ఇంటూ 7 434 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఆ పైది కిందిది 2 కూడాల 49 ప్లస్ 434 ఆడికి 69 వారాలు అవుతుంది. పైన 49 ఉంది కదా నిర్మాణ పనులు. అందుకనే పేపర్ పెట్టి నీట్గా రాసుకోమని నేను చెప్తున్నాను కదా. దీనికి బోర్డు కావాలా? అర్థమైందా? ఆడికి మొత్తము 69 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 483 సంవత్సరాలు. 69 వారాలు ఈజ్ ఈక్వల్ టు 483 సంవత్సరాలు. అర్థమైందా? అయితే ఇప్పుడు కింద రాసుకో, మళ్ళీ మాట చెప్తాను. యూదుల క్యాలెండర్ ప్రకారము బాబు, యూదుల రాసుకో నువ్వు, నేను చెప్పింది రాసుకో. యూదుల క్యాలెండర్ ప్రకారము ఒక సంవత్సరము 360 రోజులే వాళ్ళకు. అర్థమైందా? ఒక సంవత్సరము 360 రోజులు. మనకైతే 365 ఉంటుంది, ఒకసారి 366 ఉంటుంది. అవునా? 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వచ్చినప్పుడు 366 వస్తుంది. వాళ్ళకైతే 360 ఉండేది. వాళ్ళ సంవత్సరం క్యాలెండరు 360 రోజులు బాబు. అర్థమైందా? ఇప్పుడు 483 డివైడెడ్ బై 360 వేసుకో. 483 డివైడెడ్ బై 60. అయ్యా ఉండు ఆగు. 483 మల్టిప్లై విత్ ఇంటూ 365 మన లెక్క ప్రకారం. 483 ఇంటూ 365 రోజులయ్యా మన లెక్క. ఈజ్ ఈక్వల్ టు కొన్ని రోజులు వచ్చినాయి, రోజులు వచ్చాయా, దాన్ని 360 తోటి భాగించు. 60 ఎంత వచ్చింది? ఏంది 84? 482.6 వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? 482.611 వస్తుందయ్యా. లీప్ సంవత్సరాలు కలిపితే 483 వస్తుంది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు క్రీస్తు పూర్వం 445, క్రీస్తు శకం 31 రాసుకో. 445 ప్లస్ క్రీస్తు శకం 31 అంతే కదా. అప్పుడు ఎంత అయింది? 431లో కదా చనిపోయింది యేసు ప్రభు. ఆడికి ఎంత అయింది? 445 ప్లస్ 31 476 సంవత్సరాలు. మన అయితే అయ్యా ఇందాక నేను చెప్పింది తప్పులే, ఇప్పుడు రాసుకో కరెక్ట్గా. 476
రాసుకో, ఇప్పుడు రాసుకో కరెక్ట్గా. 476 క్యాలెండర్ ప్రకారం. మల్టిప్లై విత్ 365. మల్టిప్లై విత్ 365 డివైడెడ్ బై 360. డివైడెడ్ బై, కాబట్టి 69 వారాలు వచ్చిందా లేదా ఆడ లెక్క? అర్థమైందా లెక్క? దేవుడు చెప్పిన లెక్క కరెక్ట్గా ఉంది. 482.611 వస్తుంది. అంటే లీపు సంవత్సరాలు కలిపితే కరెక్ట్గా 483 వస్తుంది. కరెక్ట్గా లీపు సంవత్సరాలు 366 కొన్ని కలుపుకోవాలి కదా, 1 డే ఎక్స్ట్రా. అవి కలుపుకుంటే కరెక్ట్గా 483 వస్తుంది. కాబట్టి మందిర నిర్మాణము ఈయన అదృశ్యమైపోయినాడే, అదృశ్యమైపోతే చెప్పలేము, ఎవరో ఒకరు కనపడాలి నాకు. కాబట్టి మందిర నిర్మాణము ఆజ్ఞ తాకీదులు జారీ అయినప్పటి నుండి క్రీస్తు మరణం వరకు 69 సంవత్సరాలు. లెక్క కరెక్ట్గా ఉంది. ఎక్కడున్నాడు ప్రతాప్? రైట్. ఇప్పుడు ఎవరన్నా ఒక డోర్ ఓపెన్ చేయండి బాబు, ప్లీజ్ ఓపెన్ ద డోర్. ఇంతమంది ఉన్నారు, డోర్ ఓపెన్ చేయరు చెప్పేది వినడానికి. యూ షుడ్ కమ్, డోంట్ మిస్ క్లాసెస్. క్లాసులు ఎప్పటికీ మిస్ కావద్దు, ఎందుకంటే మనిషి ఉంటే తప్ప పాఠం రాదు. నో యూ షుడ్ బి రెడీ. రైట్. కాబట్టి ఇక్కడ విషయం, ఇప్పటికి 69 వారాలు పూర్తయింది. ఇక ఒక వారం మిగిలి ఉంది. గుర్తుంచుకోండి, ఒక వారము మిగిలి ఉంది. ఈ వారము ఇప్పటి వరకు జరగలేదు. క్రీస్తు మరణము తర్వాత 3వ దినమున ఆయన మృత్యుని జయించి తిరిగి లేచాడు. లేచిన తర్వాత కృపాకాలం మొదలైంది. ఇదంతా సంఘకాలం, ఇదంతా సంఘానికి సంబంధించిన కాలం. యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చి సంఘాన్ని ఎత్తుకొని పోయేంత వరకు ఇది సంఘకాలము, ఇశ్రాయేలులకు సంబంధించిన కాలము కాదు. ఈ 70 వారాలు యెరూషలేము పట్టణానికి ఇశ్రాయేలులకు సంబంధించినది. అర్థమైందా? ఇదంతా సంఘకాలము. ఈ సంఘకాలములో ఇశ్రాయేలు లెక్క లేదు. లెక్క 69లో ఆగిపోయి ఉంది. ఎప్పుడైతే సంఘం ఎత్తబడుతుందో, సంఘం ఎత్తబడి మధ్యాకాశానికి కొనిపోబడుతుందో అప్పుడు ఇశ్రాయేలు చరిత్ర మొదలవుతుంది. ఆ సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. అర్థమైనా? 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. 7 ఏళ్ళు అంటే అది ఒక వారం. అర్థమైందా? 7 ఏళ్ళు అంటే ఒక వారమే కదా బా. 70వ వారము రాసుకో నోట్స్లో. 7 ఏళ్ళు అనేది 70వ వారము. అది 70వ వారం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఈ 70వ వారం ఇప్పుడు రండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము నుండి 4వ అధ్యాయం నుండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం వరకు ఈ 7 ఏళ్ల శ్రమల కాలం ఉంది. అర్థమైందా? ఈ 70వ వారం 70th వీక్ అది జరుగుతుంది. అందులో 3.5 years శ్రమల కాలము, 3.5 సంవత్సరము, మరో 3.5 మహాశ్రమల కాలము. కాబట్టి ఇప్పుడు మనము 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయము 10వ వచనం వరకు 70వ వారంలో ప్రవేశిస్తున్నాము. సంఘం భూమి మీద లేదు, పరలోకంలో ప్రభు దగ్గర ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు రా 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు అమ్మయ్య, ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా మొదలుకు పోలేము. 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 5 వచనాలు, ఇప్పుడు అసలు వాక్యం మొదలవుతుంది. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి
7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథము రాయబడిన విధానం ఎలా ఉందంటే, లోపల రాశారు, వెలుపట రాశారు. అంటే ఇది ఈ పేపర్కు ఇటుపక్క 2 పక్కలు రాశారు. లోపట వెలుపట రాయగలిగిన 7 ముద్రలు ముద్రించినటువంటి గ్రంథం. ఇట్ ఈజ్ హైలీ సీల్డ్. అంటే ఆ దినాల్లో పిన్నులు వేసి బిగించి పెట్టేవాళ్ళంట. వేరే వాళ్ళు ఎవరు విప్పకుండా, ఎవరి వల్ల కాదు. ఆ సీల్స్ తీయడం ఎవరి వల్ల కాదు. అలాంటి గ్రంథము సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి తండ్రి యొక్క కుడి చేతిలో ఉంది. ఇలా పట్టుకొని ఉన్నాడు. లోపట వెలుపట వ్రాయబడిన గ్రంథము. ఈ గ్రంథాన్ని గురించి యెహెజ్కేలు గ్రంథంలో చూడండి, 2వ అధ్యాయం. ఎందుకంటే ఈ పరలోక దర్శనాలు యెహెజ్కేలు గ్రంథము, దానియేలు గ్రంథంలో ఉన్నాయి. 2వ అధ్యాయము 10వ వచనం. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదమును కలుగునని అందులో వ్రాయబడి ఉండెను. అర్థమైందా? లోపట వెలుపట ఉంది. ఆ గ్రంథం విప్పితే వేదన, రోదన, బాధ ఉంది. ఈ గ్రంథం విప్పితే కూడా తండ్రి కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథమే ఈ గ్రంథం. ఈ గ్రంథం విప్పితే అన్ని శ్రమలు, తీర్పులే. అర్థమైందా? ఇవి 2వ తిమోతి రాసిన పత్రిక 4:3లో చర్మపు కాగితములు అని చెప్పబడింది. దాన్నే చర్మపు చుట్టాలు. చదవాను, మీకు వివరిస్తున్నా, రెఫరెన్సులు రాసుకోండి. 2వ తిమోతి 4:3లో చర్మపు కాగితములు. ఆ దినాల్లో చర్మపు కాగితాల్లో రాసి చుట్టలు చుట్టి పెట్టేవారు. అర్థమైందా? ఈ చర్మపు కాగితాలు చుట్టలుగా ఉండేటివి. లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ చర్మపు కాగితపు చుట్టాలనే ప్రభువైన యేసు క్రీస్తు వారు విప్పి చదివి మరలా చుట్ట చుట్టి ఇచ్చాడు. అర్థమైందా? రైట్. ఇప్పుడు చూడండి, మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి, రాయవలసిన కంటెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి లోపట వెలుపట చర్మపు కాగితాలకు మామూలుగా లోపల పక్కే రాస్తారు. ఆ తర్వాత ఇట్లా చుట్ట చుట్టి దాన్ని తాడేసి కడతారు. కానీ దీనికి బయట కూడా రాసి పెట్టబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, దానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఈ 7 ముద్రలు అనేది 7 అనేది సంపూర్ణ సంఖ్య. ప్రకటన గ్రంథంలో చాలాసార్లు మనకు దొరుకుతాయి. 7 ముద్రలు వేయబడినటువంటి గ్రంథం. ఆ 7 ముద్రలు విప్పాల. ఒక్కొక్క సీల్ తీసుకుంటా రావాలా. ఆ సీల్ తీసేవాడు ఎవడు, దాన్ని విప్పేవాడు ఎవడు? ఈ చూడండి, 5:2లోకి వెళ్దాం. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా చెప్పగా వింటిని. ఎవరు చెప్తున్నారు ఇది? బలిష్ఠుడైన దూత. అంతేకాదు, 3వ వచనం. అయితే పరలోకమందును భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూటుకైనను ఎవనికి నీ శక్తి లేకపోయెను. 3 ప్లేస్లు ఇచ్చాడు ఇక్కడ. ఒకటి ఏమన్నాడు? పరలోకమందు అంటే భూమికి పైన ఎవరుంటారు? కెరూబులు, సెరూబులు, దేవదూతలు. వాళ్ళ వల్ల కూడా కాలే. ఆ తర్వాత భూమి మీద ఎవరున్నారు? పండితులు ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ఇక చక్రవర్తులు ఉన్నారు. వారి వల్ల కూడా కాదు. ఆ తర్వాత భూమి కింద ఎవరున్నారు? పాతాళం. మరణించిన వారు పాతాళంలో ఉంటారు. పాతాళంలో అయ్యా ఒక అమ్మాయి ఎవరో పర్మిషన్ ఇవ్వు, వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే పాతాళంలో మరణించిన వారు ఉన్నారు. ఆ మరణించిన వారు కూడా ఎవరి వల్ల కాదు. అంటే పరలోకములో కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఎవరి వల్ల కూడా ఆ గ్రంథపు చుట్టలు విప్పుటకు శక్తి చాలదు. అర్థమైందా? ఈ విషయం ఎవరు చెబుతున్నారు? ఒక బలిష్ఠుడైన
ఒక పెద్ద దేవదూత చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో చూడండి ఈ బలిష్ఠుడైన దేవదూతన గురించి. 10వ అధ్యాయం 10:1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉండెను. బలిష్ఠుడైన దేవదూతలు ఉన్నారు. 18:21. తరువాత బలిష్ఠుడైన ఒక దూత గొప్ప తిరుగటి రాయి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి, ఈలాగు మహాపట్టణమైన బాబేలు వేగముగా పడద్రోవేయబడి ఇక ఎన్నటికి కనపడకపోవునుగాక. బలిష్ఠుడైన దేవదూత వల్ల కూడా కాలేదు. బిగ్గరగా ఆ దేవదూతే, మహాబలం కలిగినటువంటి ఆ దేవదూతే చెబుతోంది, ఈ గ్రంథమును విప్పువాడు ఎవడు, ఈ గ్రంథమును విప్పువాడు ఎవడు అని. 5:3లో మనం ఇందాక చూసాం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేదు. ఎవరికి శక్తి లేదు, శక్తి లేకపోయాను. కాబట్టి ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే 4వ వచనములో, ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనపడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. దానికి సరి అయిన వ్యక్తి ఎవరూ లేరు. దాన్ని విప్పేవారు లేరు, విప్పి దాని భావము చెప్పేవారు లేరు. మరి ఈ సంగతులు ఎలా తెలుస్తాయని యోహాను కన్నీళ్లతో ఏడుస్తున్నాడు. ప్రియులారా, యోహాను ముఖములో చింత ఉంది. దేవుడిచ్చిన వాగ్దానం నిరర్ధకమైపోతుందేమో, భవిష్యత్తు ఏమవుతుందో నాకేం తెలియకుండా పోతుంది అనేటువంటి ఒక చింత, బాధ. ఈనాడు మనకు సంఘాల్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనది. సంఘాల్లో ఎప్పటికీ అసలు చాలామంది పరలోక దర్శనాలను గురించి కానీ పరలోకాన్ని గురించి కానీ చెప్పరు. ప్రతి ఒక్కరికి మనము ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరలోకం కొరకు సిద్ధం చేయాలా. లోకంలో ఉండే ఆశీర్వాదాలు వస్తుంటాయి, పోతుంటాయి, నో ప్రాబ్లం. ప్రార్థన చేయండి, దీవెనలు వస్తాయి. నమ్మిన ప్రతి విశ్వాసికి పరలోకం ఉంది. ఆ పరలోకమే మన గమ్యము. మన యాత్ర అటే కొనసాగించాలా. ఆ పరలోక దర్శనాన్ని గురించి మనము సవివరంగా లోకానికి చెప్పవలసినటువంటి వారంగా ఉన్నాం. ఈనాడు పరలోకాన్ని గురించి ప్రసంగాలు లేవు. ఏదో అనుకూలమైన ప్రసంగాలు, ఏదో వారికి తగినట్లుగా చేసుకోవడము పోవడం జరుగుతుందే తప్ప మనుషులను మెప్పించే బోధలు ఉన్నాయి, కానీ పరలోకానికి సంబంధించినటువంటి బోధలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి వాక్యము తేటగా విప్పి చెప్పగల దైవజనులు కావాలి. అది చాలా అవసరం. పరలోకాన్ని గురించి చెప్పేవారు కావాలి. దానికోసం మనం ప్రార్థన చేయాలా, ఏడవాలా. చాలామంది చేతుల్లో బైబిల్ ఉంది, కానీ నీ గమ్యం ఏమిటి అంటే చెప్పగలిగిన వాళ్ళు కొద్దిమందే. ఆ పరలోకం ఎలా ఉందో చెప్పమంటే చెప్పగలిగిన వాళ్ళు కొద్దిమందే. ఆ పరలోక దర్శనాన్ని చూసిన వాళ్ళు ఎవరు, ఆ పరలోకం ఎలా ఉంటుంది అని వివరించే వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి నమ్మడం వరకే మన ప్రాముఖ్యత కాదు, కానీ నమ్మిన తర్వాత మనం ఎలా సాగాల పరలోకానికి అనేది ప్రతి సంఘంలో ఉండే దైవజనుల యొక్క బాధ్యత ఉంది. అందుకనే ఏకేకి వేడుస్తున్నాడు, సంగతులు వివరించేవారు లేరు అని. మనం కూడా ప్రార్థించి అలాగూ దర్శనాలను, పరలోక దర్శనాల గురించి వివరించవలసిన వారంగా ఉన్నాను. అలాగైతే చూడండి, ఈ గ్రంథంలో ఏముంది? 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఈ గ్రంథము విప్పుటకు ఎవరు యోగ్యుడట? యూదా గోత్రపు సింహము, దావీదు చిగురు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు రండి, ఆయన ఎలా యోగ్యుడు ఆ విషయాన్ని గురించి మనం ధ్యానం చేసి ముగించుతాం. ఒక 20 నిమిషాలు పడుతుంది అనుకుంటా, 10 నిమిషాలు పడుతుంది. చూడండి, ఈ గ్రంథములో మానవుల ఎడల సృష్టిని గురించి, దేవుని యొక్క సంకల్పాన్ని గురించి, దేవుని యొక్క సంకల్పం అంతా రాసి పెట్టబడింది. అంతే కదా? మానవుని ఎడల, సృష్టి ఎడల
దేవుని సంకల్పము ఏమిటి, జరగబోయే సంగతులు ఎలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇది ఒక మర్మం, ఇది ఒక రహస్యం. ఈ సృష్టి ఏమవుతుంది, ఈ మానవుడు ఏమైపోతాడు అని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ గ్రంథంలో మనము ఆలోచన చేయాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఒకటి విమోచన, రాసుకో. ఒకటి విమోచన, రెండవది తీర్పు. ఒకటి విమోచన, రెండవది తీర్పు. విమోచించిన వాడికి తీర్పు ఉండదు, విమోచన లేని వాడికి తీర్పు ఉంటుంది. ఆ తీర్పులది గ్రంథమే ఈ గ్రంథం, మరొకటి కాదు. రండి, ఈ రెండు నెరవేర్చగల సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అనగా విమోచించడానికి యోగ్యుడు ఆయనే, తీర్పు తీర్చడానికి కూడా యోగ్యుడు ఆయనే. రాకండి, ఇప్పుడు రండి. విమోచన. విమోచన లేవియకాండం చూడండి. విమోచన గురించి చెప్తాను. ఇది చాలా పెద్ద పాఠము, కాకపోతే కొన్ని కట్ చేసేస్తా. లేవియకాండం 25వ అధ్యాయం. లేవియకాండం 25వ అధ్యాయం 23వ వచనము 24వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురం ఉన్న పరదేశులు. మీ స్వాస్థ్యమును ప్రతిఫలం మరలా వినిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతని సమీప బంధువు విడిపింపవచ్చిన తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఇక చదవండి, దీనికి టైం లేదు. అయ్యా, ఇశ్రాయేలీయులలో ఒక నియమం ఉంది. వాళ్లకు కనాను దేశం దేవుడు ఇచ్చాడు. అది లిమిటెడ్ ల్యాండ్. ఆ లిమిటెడ్ ల్యాండ్లో ఏ గోత్రానికి సంబంధించిన వారికి ఆ గోత్రానికి స్వాస్థ్యముగా భూమి ఇవ్వబడింది. ఆ గోత్రం వాళ్ళు మరొక గోత్రానికి ఇవ్వకూడదు, ఎందుకంటే వాళ్ళకు తగ్గుతుంది. అయితే పేదవాడు ఎవడైనా ఆ గోత్రంలో ఉండి తన అవసరాన్ని బట్టి ఆ భూమిని అమ్మితే శాశ్వత విక్రయము కాదు. 7 సంవత్సరములు, సునాద సంవత్సరంలో 7వ సంవత్సరంలో విడిపించబడాల. ఆ తర్వాత అది కూడా కాకపోతే జూబ్లీ ఇయర్ అంటారు, 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం, అప్పుడు విడిపించుకోవాలి. క్రయము కట్టి విడిపించుకోవాలి. అర్థమైందా? ఈ క్రయము వాడు చెల్లించలేకపోతే వాడితో అదే గోత్రంలో ఉన్నటువంటి వాడు సమీప బంధువు వాడిని విడిపించాలి. రూతు విషయంలో అదే జరిగింది. బోయాజు సమీప బంధువుగా ఉండి విడిపించాడు పేదరికం వల్ల. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీన్ని మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, మనకందరికీ తెలుసు. నాకు టైం లేదు కాబట్టి రెఫరెన్స్లు నేను చెబుతాను, మీరు వినండి. చదవడానికి టైం లేదు. ఆదికాండం 1వ అధ్యాయము 27, 28 వచనాల్లో దేవుడు ఆదామును సృజించి హవ్వను సహకారిగా ఇచ్చి, అయ్యా, ఈ లోకాన్నంతా ఏలమని లోక అధికారము ఆయనకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆ మాట రాసుకో. ఆదాముకు అవ్వకు దేవుడు లోక అధికారము ఇచ్చెను. ఆదికాండం 1వ అధ్యాయము 26, 28. అవునా? ఈ భూమి అంతా ఎవరిది? ఈరోజు మనమందరము ముక్కలు ముక్కలుగా పంచుకుంటున్నాం. అవునా? ఆ దినాన ఈ భూమి అంతా ఆదాముదే, నో రిజిస్ట్రేషన్. దేవుడే రాసిచ్చేశాడు, నీదే పో అని. లోకమంతా ఆదాముది. ఆ తర్వాత ఏమైంది? సాతానుడు ప్రవేశించి అవ్వను మోసగించి ఆదాము దగ్గర ఉన్నటువంటి ఆ లోక అధికారాన్ని సాతానుడు జిక్కించుకున్నాడు. అంటే ఆదాము ఏం చేశాడు? దాన్ని ఒక యాపిల్ పండు కోసమై అమ్మేసినాడు. భూమిని అమ్మివేశాడు. అర్థమైందా? ఇప్పుడు రండి, రోమాపత్రిక 7వ అధ్యాయం 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను.
మనిషి మనిషి ఏమైనాడు? పాపం విషయమై అమ్మబడి శరీర సంబంధి అయిపోయినాడు. మనమంతా అమ్ముడు పోయిన వాళ్ళము. దేనికి? పాపానికి. కొనుక్కున్నది ఎవరు? సాతాను. ఈ భూమి అంతా వాడిదే వెళ్తా ఉన్నాడు. ఇప్పుడు మనల్ని విమోచించేవాడు కావాలా మనకు? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని పాపము నుండి విడిపించి మరలా మానవులకు అప్పగించుట కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక 2:14 తన సహోదరులు రక్త సంబంధులైనందువలన మరణాంశమునకు లోబడిన వారిని విడిపించుట కొరకై ఆయన కూడా రక్తమాంసములలో పాలిభాగడు ఆయను. మనల్ని విడిపించుటకు రక్తమాంసములలో పాలిభాగస్తుడైనాడు. అంతేనా? అంతేకాదు, విమోచన అనేది అది చాలా క్లిష్టమైంది. 49వ కీర్తన వినేవాళ్ళు ఓపికగా వినండి. ఇది చాలా టైం పడుతుంది, కొద్దిగా ఒక 10 నిమిషాలు ఎక్కువ పడవచ్చు ఈరోజు. 49వ కీర్తన 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. అర్థమైందా? వాడు సమాధి చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిన ప్రాయచిత్తము చేయగల వాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరకట్లు ఉండవలసినదే. అమ్మబడిన మనల్ని విమోచించాలా అంటే మన ప్రాణ విమోచన క్రయధనము కట్టాల. ప్రాణ విమోచన ధనము మనకు ధనముకు చెల్లించి తన ప్రాణమును ధనముగా పణముగా పెట్టి మనల్ని విమోచించాల. అర్థమైందా బాబు? ఇప్పుడు రండి మార్కు సువార్త 10:49 10:45 10వ అధ్యాయము 45వ వచనం. అయ్యా, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చిన. విమోచన క్రయధనము. ఒక వ్యక్తి విమోచించబడాలంటే క్రయధనము. క్రయధనం ఏం క్రయధనం ఇవ్వాలా? ప్రాణం. కావున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో రక్తమును ప్రాణమును ధారపోసి క్రయధనముగా అర్పించి మనల్ని విమోచించారు. ఇది విమోచన. అర్థమైందా? దీన్ని ఏమంటారు? విమోచన. FC 1:7లో కూడా ఈ మాట ఉంది. ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడినామని FC 1వ అధ్యాయము 7వ వచనంలో ఉంది. ఇది విమోచన బాబు. అర్థమైందా? రైట్. ఈ విమోచన 4 విధాలు ఉన్నాయి. ఈ విమోచన 4 విధాలు. 1 ఆత్మ విమోచన. గలతీ పత్రిక విమోచన 4 విధాలు. ఆత్మ విమోచన గలతీ పత్రిక 3:13 ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మనకు గాను శాపగ్రాహి అయి మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. ఇది ఆత్మ విమోచన బాబు. ఇదేది? ఆత్మ విమోచన. నంబర్ 2 రెండవది రోమాపత్రిక 8వ అధ్యాయం 8:23 8:20 అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా స్వీకృత పుత్రత్వం కొరకు, అనగా మనం దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతున్నాము. దేహము యొక్క విమోచన. అర్థమైందా? 1 ఆత్మ విమోచన. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నమ్మినప్పుడు మన హృదయములో పరివర్తన కలిగి ఆత్మతో సత్యంతో మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఇది ఆత్మ విమోచన. అయితే దేహ విమోచన
దేహానికి విమోచన కలిగిందా? కలగలే. ఎందుకంటే రక్షించబడి ఆరాధన చేస్తూ ప్రభువును ఆరాధిస్తూ విశ్వాసంలో సాగుతున్నాను. ఏమవుతుంది? మనకు రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, మంచం ఎక్కుతున్నాము, మరణం పొందుతున్నాము. దేహానికి విమోచన కలగలే. ఈ దేహము ఎప్పుడు విమోచించబడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు ఈ దేహమును మహిమగల దేహముగా ఆయన మార్చి పరలోకానికి తీసుకెళ్తాడు. అర్థమైందా? అది దేహ విమోచన. దేహ విమోచన ఇంకా కలగలేదు. ఆత్మ విమోచన పొంది ఉన్నాం మనము. మూడవది సృష్టి యొక్క విమోచన. సృష్టి విమోచన ఇక్కడే 19వ వచనం, 8:19, రోమా 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరుచూచు కనిపెట్టుచున్నది. ఎలయనగా సృష్టి క్షయాధీన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునందు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబర్చువాని మూలముగా మాయకు లోబర్చుండెను. 22వ వచనం ప్రాముఖ్యమైనది. సృష్టి యావత్తు ఇది వరకే ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవేదన పడుచున్నదని ఎరుగుతుంది. సృష్టికి కూడా విమోచన కలగలేదు. సృష్టి మూలుగుచున్నది. దీనికి సాదృశ్యం ఏంటంటే, ప్రతాప్ విను, ఇప్పటికి కూడా అడవిలో సృష్టి అంటే లోకమంతా, మనుషులు కాకుండా పక్షులు తీసుకోండి, జంతువులు తీసుకోండి. ఒక జంతువు బతకాలంటే మరొక జంతువును చంపాల, అంతే కదా? కానీ గుర్తుంచుకో, ఆదాము పాపములో పడిపోకముందు ఇలాంటివన్నీ లేవు. సృష్టి కూడా క్రమంగా ఉన్నది. అర్థమైందా బాబు నేను చెప్పింది? అందుకనే 35, 36 యెషయా గ్రంథంలో అంటారు, సింహము గడ్డి మేయును, పసిపిల్లవాడు పాములను తోలును, ఆడుకొనును. అవునా? ఇవన్నీ కొత్త సృష్టిలో మనం చూడగలుగుతాం. అంటే ఇప్పుడు మన సృష్టి ఏమవుతుంది? సృష్టిలో మూలుగు ఉంది. ఒక జీవి బతకాలంటే మరొక జీవి సావాలా. మనం బతకాలంటే చెట్లను తుంచాలా, చెట్లను చంపాలా, దంచుకొని తినాలా. సింహం బతకాలంటే మేకలను చంపాలా. ఇదంతా కలగురకం పల్లాగా ఉంది. సృష్టి కూడా మూలుగుచున్నది. మూలుగుచున్నది. సృష్టికి విమోచన జరగలేదు. ఇది మూడవది. అయ్యా, ఇక నాలుగవది ఇశ్రాయేలీయుల విమోచన. అయ్యా, ఇశ్రాయేలీయుల విమోచన. యెషయా గ్రంథం 4:4. యెషయా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. బాలకులను, అయ్యా 4:4 బాలకులకును 4:4 తీర్పు తీర్చు ఆత్మ వలన పరీక్షించు ఆత్మ వలన ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగి వేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయునప్పుడు. ఇంకా యెరూషలేమునకు శుద్ధి కలగలేదు, ఇశ్రాయేలులకు రక్షణ కలగలేదు. అవునా? ఇశ్రాయేలీల విమోచన కలగలేదు. మెస్సీయా వస్తాడు, 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరి భాగంలో వారిని విమోచిస్తాడు. అర్థమైందా? 7 ఏళ్ల శ్రమల కాలంలో చివరగల ఆయన రక్షిస్తాడు, కాపాడతాడు. చూడండి, అప్పుడు ఇశ్రాయేలుల విమోచన, ఆత్మ విమోచన, దేహ విమోచన, సృష్టి విమోచన, ఇశ్రాయేలుల విమోచన కలిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. ఆ పరిపాలన యెషయా గ్రంథం 32:1. ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే, యెషయా గ్రంథం 32:1. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయం బట్టి ఏలుదురు. నీతి సమాధానము గల రాజ్యము అప్పుడు వస్తుంది. దీన్ని అంతటిని గురించి ఏమంటారు? ఇది విమోచన.
ఈ నీతిగల రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 6 వరకు. 1000 ఏండ్ల సాతానుడు బంధించబడి 1000 ఏండ్లు వాడు మూత వేయబడతాడు. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. అర్థమైందా? ఇది సంపూర్ణ విమోచన, సమాధానకరమైన రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన, యేసు ప్రభు యొక్క నీతిగల రాజ్యం. ఇవన్నీ ఆత్మ విమోచన, దేహ విమోచన, సృష్టి విమోచన, ఇశ్రాయేలు విమోచన జరిగిన తర్వాత జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు రండి, తీర్పులు. 7 రకాల తీర్పులు ఉన్నాయి. తీర్పులు వీళ్ళారా, తీర్పులు తీర్చుటకు ఎవరికి అధికారం ఇచ్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త ముగిస్తా 5వ అధ్యాయం 22వ వచనం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లు అందరూ కుమారుని గణపరచవలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉండెను. తండ్రి తీర్పు తీర్చడు. తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చాడు. అందుకనే ఆ ముద్రలు విప్పుటకు కూడా ఎవరికి అధికారం ఉంది? ప్రభుకే. ఎందుకంటే తీర్పు తీర్చేది ఆయనే. అర్థమైందా లాజిక్? ఎస్, మంచిది. ఇక 7 ఏళ్ల శ్రమల కాలంలో 3 రకాల తీర్పులు ఉంటాయి. తీర్పులు 3 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 6:1. ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్మని ఉరుము. 6:1 నుండి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రలు గల తీర్పులు. రాసుకో ఆ మాట. అవి వివరణ తర్వాత. 7 ముద్రలు విప్పుతారు, 7 తీర్పులు వస్తాయి. భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలంలో 7 తీర్పులు జరుగుతాయి. ఇది మొదటి 3.5 సంవత్సర శ్రమల కాలంలో జరిగే తీర్పులు. సంఘం ఉండదు. ఆ తర్వాత 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇవ్వబడెను. ఇవి 7 బూరల తీర్పులు. అయ్యా, 8వ అధ్యాయము 2వ వచనం నుండి 11వ అధ్యాయము 19వ వచనం వరకు 7 బూరల తీర్పులు. ఆ తర్వాత 15వ అధ్యాయం 1వ వచనం. 15 మొదటి. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూసి అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడపటి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఇవి 7 ఉగ్రత పాత్రలు, 7 రకాల 7 తెగుళ్ళ పాత్రలు. ఇవి 11వ అధ్యాయం 15, 16 అధ్యాయాల్లో ఉంటాయి. 3 రకాల తీర్పులు 7 ఏళ్ల శ్రమల కాలంలో. 1 7 ముద్రల తీర్పులు, 2 7 బూరల తీర్పులు, 3 7 ఉగ్రత పాత్రల తీర్పులు. తండ్రి చేతిలో ముద్ర వేయబడినటువంటి ఈ గ్రంథము యేసుక్రీస్తు విప్పిన తరువాత ఈ తీర్పులు జరుగుతాయి. ఈ తీర్పు తీర్చేవాడు యేసు ప్రభు. భూమి మీద ఈ జాతులన్నిటినీ తీర్పు తీరుస్తాడు. అన్ని జాతుల వారికి తీర్పులు ఉన్నాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలో సంఘము భూమి మీద ఉండదు. సంఘం భూమి మీద ఉండదు. ఈ భూలోకాన్ని యేసు ప్రభు తీర్పు తీర్చబోతున్నాడు. 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉగ్రత పాత్రలు. ఈ తీర్పులు తీర్చే ఈ తీర్పు చట్టము, ఈ చట్టము తండ్రి చేశాడు. అయ్యా, తీర్పులు ఎలా తీర్చాలనేది చెప్పింది తండ్రి. ఆ దైవ చట్టము ప్రకారము తీర్పు తీర్చిన వాడు యేసు ప్రభు. ఇవి ఐగుప్తు దేశములో 1వ అధ్యాయం నుండి 12 వరకు నిర్గమకాండం 1 నుండి 12 వరకు 10 రకాల తీర్పులు ఎలా ఉన్నాయో ఆ విధంగానే ఇవి ఉంటాయి. చాలా ఘోరంగా, భయంకరంగా ఆ తీర్పులు ఉన్నాయి. కాబట్టి లోకం మీద తీర్పు కుమ్మరించబడిన తరువాత ప్రభు భూమి మీదకి వచ్చి సృష్టిని, ఇశ్రాయేలును విమోచించి తన రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఆ విషయం తెలుసుకొని ప్రకటన 5:5లో పెద్దలలో ఒకడు ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ఒకడు, ఏడవకము,
ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం ఇప్పుటకు జయము పొందినని నాతో చెప్పాను. ఆ జయము పొందిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకానికి తీర్పు తీర్చేది కూడా ఆయనే. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక. కొద్ది సమయం ఎక్కువ తీసుకున్నాను.